వెల్కమ్ బ్యాక్. రియాజ్ ఎన్కౌంటర్ పై ప్రమోద్ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగొద్దన్నారు ప్రమోద్ ఫ్యామిలీ మెంబర్స్. ఈ సందర్భంగా వారు పోలీస్ శాఖకు ధన్యవాదాలు తెలిపారు. రియాజ్ ను ఎన్కౌంటర్ చేసినందుకు చందుర్తి స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి సంబరాలు జరిపారు. శాంతి భద్రతలు కాపాడే పోలీసులకే భద్రత కరువైందని, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. అమాయకుల ప్రాణాలు తీస్తున్న రౌడీలను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. రియాజ్ ను ఎన్కౌంటర్ చేసినందుకు నిజామాబాద్ సిపి తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అమాయకుల ప్రాణాలు తీస్తున్న రౌడీలను వెంటనే అమాయకుల ప్రాణాలు తీస్తున్న రౌడీలను వెంటనే రౌడీయిజం గుండాయిజం జోహార్ ప్రమోద్. కానిస్టేబుల్ ప్రమోద్ అన్నను ఒక రౌడీ షీటర్ అతి కీలకంగా నరికి చంపినందుకు మరి ఈరోజు చంద్రుతి మండలంలో మనం ఒక 2 నిమిషాలు ప్రమోద్ అన్నకు నివాళులు అర్పించాలి. ఒక స్టార్. నిర్వాలో ఉన్న ఒక పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ గారిని మరి ఒక రౌడీ షీటర్ దారుణంగా కత్తితో పొడిచి హత్య చేసినందుకు చాలా బాధాకరం మరి హత్య ఘటన. మరి ఒక పోలీసులకే ఈ రోజు సమాజంలో మరి భద్రత కరువైంది. మరి అలాంటిది సామాన్యుల పరిస్థితి ఏందని మరి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి ఒక ప్రమోద్ కానిస్టేబుల్ ఒక రౌడీ షీటర్ అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపడంతో మరి అక్కడ ఉన్న ప్రజలు కనీసం రోడ్డు మీద ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ప్రమోద్ను చూసుకుంటూ వీడియోలు తీశారు తప్ప ఎవరు కూడా కాపాడే ప్రయత్నం చేయలేకపోవడం చాలా దుర్మార్గం, చాలా బాధాకరం. అలాంటి వ్యక్తులను సమాజంలో చీడపురుగులను ఏరివేయాలి. మరి ఈ రోజు ఇంతకు ముందే రియాజ్ను అక్కడ ఉన్న పోలీసులు తప్పించుకునే ప్రయత్నం చేసి మరి మళ్ళీ దాడికి ప్రయత్నించడంతో రియాజ్ను ఎన్కౌంటర్ చేసి మరి మంచి పని చేశారు. మరి సమాజంలో అలాంటి చీడపురుగులను ఖచ్చితంగా వేరేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, పోలీసులపై ఉంది. మా చందుర్తి మండల కేంద్రం తరఫున ఈరోజు మా స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరి రియాజ్ను ఎన్కౌంటర్ చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ టపాసులు పేల్చి ఈరోజు హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది. రాబో రోజులలో ఇలాంటి రౌడీ షీటర్లు కానీ, రౌడీలు కానీ, గూండాలు కానీ ఉండకుండా ఉండాలంటే పోలీస్ వ్యవస్థ కఠినంగా వ్యవహరించి ముందుగానే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటి సంఘటనలు జరగాయి. కాబట్టి మరి ముందు రాబో రోజులలో ప్రభుత్వం ఒక ప్రత్యేక చట్టం తీసుకొస్తే రౌడీలను, గూండాలను వేరిపేయాలని ఈ సందర్భంగా మేము మా స్పోర్ట్స్ క్లబ్ తరఫున మేము కోరుకుంటున్నాము. రియాజ్ ఎన్కౌంటర్ పై ప్రమోద్ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగొద్దన్నారు ప్రమోద్ ఫ్యామిలీ మెంబర్స్. ఈ సందర్భంగా వారు పోలీస్ శాఖకు ధన్యవాదాలు తెలిపారు. రియాజ్ ను ఎన్కౌంటర్ చేసినందుకు చందుర్తి స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి సంబరాలు జరిపారు. శాంతి భద్రతలు కాపాడే పోలీసులకే భద్రత కరువైందని, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. అమాయకుల ప్రాణాలు తీస్తున్న రౌడీలను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. రియాజ్ ను ఎన్కౌంటర్ చేసినందుకు నిజామాబాద్ సిపి తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.